హలో ఆల్. నమస్కారం అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి లగ్నాధిపతి అన్ని భావాలలో ఫలితాలు ఎలా ఇస్తాడనేది తెలుసుకుందామండి. మన లాస్ట్ వీడియోలో లగ్నం అంటే ఏమిటి మరియు లగ్న బలాన్ని ఎలా విశ్లేషించారనేది తెలుసుకున్నామండి. మనము ఒక జాతకంలో చాలా గ్రహాలు ఉన్నప్పటికీ లగ్నాధిపతికి చాలా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలండి. ఎందుకంటే మన జన్మ సమయంలో ఉదయించే రాశి లగ్నం అవుతుంది కాబట్టి ఆ రాశి యొక్క అధిపతి మన జాతకంలో రాజులాగా పనిచేస్తాడండి. సో ఒక వ్యక్తి జన్మ జాతకం గణించేప్పుడు లగ్నాధిపతి విశ్లేషణ అనేది చాలా ముఖ్యమండి. ఒక రాజ్యం బాగుండాలంటే ఆ రాజ్యానికి రాజు బలంగా ఉంటేనే కదండి ఆ రాజపాలన బాగా చేయగలుగుతాడు రాజు. సిమిలర్గా అండి ఏమైనా సమస్య వచ్చినా కూడా మీకు ప్రొటెక్ట్ చేయాలన్నా కూడా ఆ రాజు బలంగా ఉండాలి. అలానే అండి మీ లగ్నాధిపతి మీకు ఒక రాజు అండి. సో మీ లగ్నాధిపతి బలంగా ఉంటేనే మీకు జీవితంలో ఏ సమస్య వచ్చినా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయగలుగుతాడు, మిమ్మల్ని మంచి డైరెక్షన్లో తీసుకెళ్తాడండి. సో హోప్ మనకి లగ్నాధిపతి ఎందుకు మన జాతకంలో ముఖ్యం అనేది మీ అందరికీ అర్థమైంది నేను అనుకుంటున్నాను అండి. చలో లెట్స్ డిస్కస్ లగ్నాధిపతి అనే భావాల్లో ఎలా పనిచేస్తాడని తెలుసుకుందామండి. లగ్నాధిపతి ఒకటో భావంలో మొదటిగా అండి, ఏ వ్యక్తి జాతకంలో అయినా ఏ లగ్నానికైనా తన లగ్నాధిపతి లగ్నంలో ఉంటే అండి చాలా స్ట్రాంగ్ అండి. వాళ్ళకు ఒక దిగ్బలం. మనకు తెలుసు కదండి, లగ్నం అండ్ లగ్నాధిపతి బాగుంటే మన జాతకం 50% బాగుంటుంది అని చెప్పుకుంటాం. అలాగే లగ్నాధిపతి లగ్నంలో ఉండటం అంటే మీకు జీవితంలో ఎన్ని ఆపదలు వచ్చినా, ఎంత అనారోగ్యానికి మీరు గురైనా మిమ్మల్ని లగ్నాధిపతి కాపాడతాడండి. ఎందుకంటే మనకు లగ్నాధిపతి అంటే మన జాతకం యొక్క కింగ్ అని మనకు చెప్పుకుంటాం కదండి. సో అలా అండి ఈ వ్యక్తులు ఎలా ఉంటారంటే అండి, సెల్ఫ్ సెంట్రిక్ పర్సనాలిటీస్ అని చెప్పుకుంటాం. సెల్ఫ్ సెంట్రిక్ పర్సనాలిటీస్ అని ఎందుకు చెప్పుకుంటాం అంటే అండి, ప్రథమ భావం అంటే మన యొక్క ఆత్మ, మన యొక్క బాడీ, అంటే మన ఆత్మ జర్నీ ప్రారంభించే టైం అది. సో ఆ టైంలో మీ లగ్నాధిపతి అక్కడే ఉండటం వల్ల మీ యొక్క ఆత్మకి, మీ యొక్క శరీరానికి ఒక కనెక్షన్ అనేది ఏర్పడుతుంది. సో దాని వలన వీళ్ళకి వీళ్ళ గురించే ఆలోచనలు ఎక్కువగా ఉండటం. సో దానివల్ల వీళ్ళకి ఒక సెల్ఫ్ సెంట్రిక్ పర్సనాలిటీ అని మనము చెప్పొచ్చండి. నెక్స్ట్ అండి, వీళ్ళు ఎక్కడ ఏ పనిలో అన్నా ఉండనివ్వండి, వీళ్ళదే డామినేటింగ్ పర్సనాలిటీ అవుతుంది. అంటే వీళ్ళు ఎలా ఉంటారంటే అండి, ఏ వీళ్ళ వీళ్ళ పర్సనాలిటీతోని ఎవరినైనా అట్రాక్ట్ చేసేంత క్యాలిబర్ వీళ్ళకు ఉంటుంది. ఎందుకంటే అండి, ఇప్పుడు మనకి ఏడో భావం అంటే రిలేషన్షిప్స్, మనం మాట్లాడే పర్సన్. ఇప్పుడు మనం ఒక వ్యక్తితో ఆపోజిట్ పర్సన్తో మాట్లాడుతున్నామంటే అది ఏడో భావం కింద మనం కన్సిడర్ చేస్తామండి జ్యోతిషంలో. సో ఏడో భావానికంటే మొదటి భావం బలంగా ఉంటుంది కాబట్టి, ఎందుకంటే లగ్నాధిపతి ఉండటం కాబట్టి వీళ్ళు ఎవరితో అన్నా మాట్లాడారండి, అందులో వీళ్ళే గెలుస్తారు. అంటే వీళ్ళ అంత లగ్నాధిపతి అంత బలం ఇస్తాడండి. అథారిటేటివ్ పవర్ కూడా వీళ్ళకు ఉంటుంది. నెక్స్ట్ అండి, ఎవరన్నా వీళ్ళని డామినేట్ చేస్తున్నారు అని వీళ్ళకి అనిపిస్తే వీళ్ళు ఫ్రస్ట్రేట్ అయిపోతారు. అదొకటే చిన్న నెగిటివ్. సో అది వీళ్ళు సెట్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకొక నెగిటివ్ ఈ పొజిషన్కి ఏంటంటే అండి, డబ్బు కోసం చాలా కష్టపడాలి. ఎందుకు డబ్బు కోసం చాలా కష్టపడాలి అని నేను చెప్పానంటే అండి, మీరు చూస్తే మూడో భావానికి ఒకటో భావం 11వ భావం అవుతుంది. ఇది మనం భవద్భవం అనే ప్రిన్సిపల్ ద్వారా కన్సిడర్ చేసుకొని చూస్తామండి. మీరు చూస్తే ఇది మూడో భావం అండి. 3 నుంచి 12, 11 ఒకటో భావం అవుతుంది. సో 11 అంటే మనకు లాభస్థానం అని తెలుసు కదండి. సో మూడో స్థానానికి అంటే ఎఫర్ట్స్, మనం పెట్టే కష్టం. సో మీకు డబ్బు రావాలంటే చాలా కష్టపడాలి, అప్పుడు డబ్బు అనేది వస్తుంది. సో అదొకటి. అదండి. సో ఓవరాల్గా లగ్నాధిపతి మొదటి భావంలో ఉండడం అనేది చాలా గుడ్ కాంబినేషన్ అని మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ అండి, లగ్నాధిపతి రెండో భావంలో ఏ వ్యక్తి జాతకంలో అయినా అండి, ఎప్పుడైనా లగ్నాధిపతి రెండో భావంలో ఉంటే మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి, ఈ వ్యక్తికి తన ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ వ్యక్తి ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఎందుకంటే అండి, ఈ వ్యక్తి పర్సనాలిటీ ఎలా ఉంటుందంటే, చాలా వరకు వీళ్ళ లైఫ్లో ఫాలో అయ్యేది వీళ్ళ ఫ్యామిలీ నేర్పించిన ప్రిన్సిపల్స్ వల్లనే. వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళకి నేర్పించిన ప్రిన్సిపల్స్, వీళ్ళ ఫ్యామిలీ ఎలా విధానాలు ఉంటే చూసినారా, అంటే ఫ్యామిలీ షేపింగ్ అంటారు చూసినారా, సో అలాంటి పర్సనాలిటీస్ అని చెప్పుకోవచ్చండి. వీళ్ళు న్యాచురల్గా చాలా గుడ్ కమ్యూనికేటర్స్ అండి. వీళ్ళ కమ్యూనికేషన్ కూడా చాలా బాగుంటుంది. వీళ్ళు ఫైనాన్షియల్గా కూడా చాలా గుడ్గా ఉంటారు, అండ్ ఫైనాన్స్ సబ్జెక్టులు కూడా చాలా నాలెడ్జ్ ఉంటుందండి వీళ్ళకి. ఇంకా నెక్స్ట్ అండి, ఏదైనా నెట్వర్కింగ్ ఉంది చూసినారా, అందులో కూడా వీళ్ళు చాలా చేయగలుగుతారు. అంటే వీళ్ళకి ఐడియాస్ చాలా వస్తాయి. వీళ్ళు మనీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా, లేకుంటే ఫ్యామిలీకి ఎక్కువ ఇస్తారా, వాల్యూస్కి ఎక్కువ ఇస్తారా అంటే, వీళ్ళకి ఎంత ఏం జరిగినా కూడా అండి,
ఇప్పుడు లగ్నాధిపతి అంటే మన యొక్క రాజు అండి. రాజు డబ్బు కంటే విలువలకే ప్రాధాన్యత చాలా ఇస్తాడండి. సో వీళ్ళు అసలు మనీ ఓరియంటెడ్ పర్సన్స్ అయినప్పటికీ కూడా వీళ్ళకి వాల్యూసే చాలా ఇంపార్టెంట్. వీళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ ఎస్టీమ్, వీళ్ళ వాల్యూస్ కి వీళ్ళు చాలా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వటం జరుగుతుందండి. వీళ్ళకి ఒక ఐడియాస్ కూడా, ఇప్పుడు వీళ్ళకి ఏదైనా ఐడియాలు వచ్చాయండి మైండ్లో, దాన్ని ఈజీగా ప్రాఫిట్గా ఎలా కన్వర్ట్ చేయాలి అన్న మైండ్ సెట్ వీళ్ళకి ఉంటుందండి. వీళ్ళు అంత ఈజీగా షేప్ చేయగలుగుతారు. ఇప్పుడు వీళ్ళకైనా కంఫర్ట్స్, లగ్జరీ ఏదైనా కావాలి, సో దానికి ఎలా కష్టపడితే మనకి ఆ డైరెక్షన్లో వస్తుందన్న ఎబిలిటీ వీళ్ళకి ఉంటుందండి. చాలా వరకు మనకి ఏమంటే ఫుడ్ బిజినెస్లో చేసేవారు కానీ, ఫైనాన్స్ మీద వర్క్ చేసేవారు కానీ, నెక్స్ట్ తర్వాత ఎవ్రీథింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ కి రిలేటెడ్ థింగ్స్ లో వీళ్ళకి చాలా ఉంటారండి. ఇలాంటి వ్యక్తి జాతకులు అని మనం చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ అండి, ఈ వ్యక్తులకి ఆ తెలియకుండా సడన్ గా వీళ్ళ జీవితంలో రిలేషన్షిప్స్ లో ప్రాబ్లమ్స్ అనేటివి రావడం జరుగుతుందండి. ఎందుకు అలా జరుగుతుందంటే, మనకి రెండో భావంకి ఆపోజిట్ కరెక్ట్ గా ఏముంటుందంటే అష్టమ స్థానం. సో కాలపురుష చక్రం ప్రకారం ఇది అష్టమ స్థానం అవుతుంది కదండి. ఇది ఎడభావం అయినప్పటికీ కాలపురుష చక్రం ప్రకారం అష్టమ స్థానం వృచ్చిక. సో వృచ్చికంకి ఆ నొప్పి అనేది ఇవ్వటం అనేది దానికి నార్మల్ నేచర్. సో వీళ్ళకి సడన్ గా రిలేషన్షిప్స్ లో ప్రాబ్లమ్స్ అనేటివి రావడం జరుగుతుంది. సో అడ్వైస్ ఏంటంటే, వీళ్ళు ఎవరితో డీల్ చేసినా కూడా వీళ్ళ థింగ్స్ అనేటివి ఎక్కువ ప్రైవేట్ గా ఉంచాలి. ఎక్కువ సోషలైజ్ చేయకుండా ఉంటే వీళ్ళ ప్రాఫిట్స్ కి కూడా అన్నిటికీ బాగా సేఫ్ అని చెప్పుకోవచ్చండి. అదండి లగ్నాధిపతి రెండో భావంలో ఉంటే. లగ్నాధిపతి మూడో భావంలో లగ్నాధిపతి మూడో భావంలో ఉండటం వల్ల అండి, ఈ జాతకులు ఎలా ఉంటారంటే అండి, వీళ్ళకి న్యాచురల్ గానే ఒక గుడ్ కమ్యూనికేటర్స్ అని మనం చెప్పొచ్చండి. అంటే స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి వీళ్ళకి. సిబ్లింగ్స్ అంటే అన్న తమ్ములు ఎవరైనా ఉన్నారనుకోండి వీళ్ళ జీవితంలో, వాళ్ళు చాలా కీ రోల్ ప్లే చేస్తారు. వీళ్ళకి న్యాచురల్ గానే ఏదో ఒకటి నేర్చుకోవాలి అన్న క్యూరియాసిటీ వీళ్ళలో ఉంటుంది. ఇప్పుడు ఏదన్నా ప్రాబ్లం వచ్చింది, సో అది ఈజీగా సాల్వ్ చేస్తారు. ఇంకా నెట్వర్కింగ్ అని చెప్పుకుంటాం చూసినారా, వీళ్ళకి ఆ నెట్వర్కింగ్, ఆ సేల్స్ అనేటివి ఇన్బిల్ట్ స్కిల్స్ వీళ్ళకి. సో అది వీళ్ళకి ఒక స్ట్రాంగ్ వెపన్ అని చెప్పొచ్చండి. ఇప్పుడు ఏదైనా ఏమంటారంటే షార్ట్ ట్రావెల్స్ అలా ఇలా సంబంధించింది ఏమైనా ఉన్నదనుకో, అందులో వీళ్ళు బాగా చేయగలుగుతారు అండ్ ఎంజాయ్ కూడా చేస్తారు. దానివల్ల వీళ్ళకి లాభాలు కూడా వస్తుంటాయి. ఇలాంటి వ్యక్తులకి ఒక దగ్గర మాక్సిమం ఉండరు. వీళ్ళు ఊకే ప్లేస్ చేంజ్ అవుతూనే ఉంటారు, లేదా ఆ ఫ్రీక్వెంట్ చేంజెస్ అనేటివి వీళ్ళ లైఫ్ లో కామన్ అని చెప్పొచ్చండి. వీళ్ళు ఏదన్నా వీరు నేర్చుకున్నారనుకోండి, ఎదుటి వ్యక్తికి షేర్ చేయాలి అన్నంత డిజైర్స్ వీళ్ళలో ఉంటాయండి. సో అది చేస్తూ ఉంటారు అన్నట్టు. ఒక్క దాని మీద ఫోకస్ చేయడం వ- దాని మీద వీళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు. అది ఒక స్మాల్ నెగిటివ్ అండి. అంటే దానివల్ల వీళ్ళు ఛాలెంజెస్ అనేటివి ఫేస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇన్బిల్ట్ గా నేర్చుకోవాలన్న స్వభావం ఏం చేసిందంటే, అన్నిటిని కొంచెం కొంచెం టచ్ చేసుకుంటూ వెళ్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి డైవర్షన్ అనేది వస్తుంది. సో దాన్ని వీళ్ళు స్టెబిలైజ్ చేసుకొని స్టిక్ ఆన్ అయి ఉండి దాన్ని కొంచెం కరెక్ట్ డైరెక్షన్ లో వెళ్తే వీళ్ళకి బాగుంటుందని చెప్పొచ్చండి. ఏ పని అన్నది చేయండి, వీళ్ళు చాలా ధైర్యవంతులండి. అంటే భయపడరు ఒక పని చేయనీకి. అంటే ఐ మీన్ ఏదైనా కానివ్వండి అది క్లోజ్ చేస్తారు. ఒక గుడ్ ప్రెజెంటేషన్ స్కిల్స్ వీళ్ళకు ఉంటాయి. చాలా కరేజియస్ అని చెప్పొచ్చు మనం. వీళ్ళకి ఎదుటి వ్యక్తితోని ఎట్లా మాట్లాడితే పని అయిపోతుంది అని బాగా తెలిసి ఉంటారండి వీళ్ళు. ఒకటే అండి, లగ్నాధిపతి మూడో భావంలో ఉండటం అంటే మనకి కొంచెం లైఫ్ లో కష్టం అనేది ఉంటుంది. నార్మల్ గానే వీళ్ళని కష్టజీవులని కూడా మనం చెప్పొచ్చు. బట్ దీనిని వీళ్ళు కరెక్ట్ గా ఉపయోగించాలి. ఎలా అంటే, వీళ్ళ లైఫ్ లో వీళ్ళకి ట్రావెలింగ్ ని వీళ్ళు ఇన్వాల్వ్ చేయాలి. అంటే వీళ్ళు ఏ పనైనా చేయనియండి, ఆ పనిలో వీళ్ళు ఒకవేళ ట్రావెలింగ్ ఇన్వాల్వ్ చేశారంటే, సో వీళ్ళ లైఫ్ లో వీళ్ళ లగ్నాధిపతి లగ్న బలం అంతా పాజిటివ్ గా వచ్చి వీళ్ళని ఒక మంచి డైరెక్షన్ లో తీసుకుపోవడం అనేది జరుగుతుందండి. అదండి. లగ్నాధిపతి నాలుగు భావంలో ఈ వ్యక్తులు ఎలా ఉంటారంటే అండి, వీళ్ళు వీళ్ళ ఎమోషన్స్ అనేటివి వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇప్పుడు నాలుగు భావం అంటే మనకి ఎమోషన్స్ అని తెలుసు కదండి. సో వీళ్ళ యొక్క ఫ్యామిలీకి, వీళ్ళ యొక్క ఇల్లుకి, వీళ్ళకి ఎమోషన్స్ అనేటివి చాలా స్ట్రాంగ్ గా టై అయి ఉంటుందండి. వీళ్ళు ఎలా అంటే అండి, ఒక నర్చరింగ్ ఎన్విరాన్మెంట్ లో ఉండాలి. సో నర్చరింగ్ ఎన్విరాన్మెంట్ వీళ్ళకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఎగ్జాంపుల్, వీళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏదైనా పని చేయించుకోవాలి అనుకుంటే, వీళ్ళతో మీరు మెల్లిగా మాట్లాడితేనే పని అవుతుంది. అంతేగాని వీళ్ళతో రఫ్ గా మాట్లాడితే పని అవ్వదండి. అలా వినరు ఈ వ్యక్తులు. ఎందుకంటే నాలుగు భావం అంటే ఎమోషన్. సో వీళ్ళకి
ఎక్కడ వీళ్ళు ఎవరైనా వీళ్ళని నర్చరింగ్ చేస్తున్నారు, వీళ్ళని మెల్లగా మాట్లాడుతున్నారు అనే వ్యక్తుల దగ్గరికి వీళ్ళు చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారండి. వీళ్ళకి ఎలా అంటే అండి, ఏ నిర్ణయం అన్న తీసుకునే దాంట్లలో వీళ్ళు చాలా డీప్గా ఆలోచిస్తారండి. ఎందుకు డీప్గా ఆలోచించేంత మైండ్ సెట్ ఉంటుందంటే వీళ్ళకి ఎమోషన్స్ కదండి. వీళ్ళ లగ్నాధిపతి ఎమోషనల్గా ఆలోచించడం వల్ల ఆ ఇంట్యూషన్ అనేది వీళ్ళకి ఇవ్వటం జరుగుతుందండి. సో దానివల్ల వీళ్ళు డీప్గా ఆలోచిస్తారండి. నెక్స్ట్ అండి, వీళ్ళు ఏదైనా మనకి ఇల్లుకు సంబంధించి, రియల్ ఎస్టేట్కి సంబంధించిన, ల్యాండ్స్కి సంబంధించిన వృత్తులలో చాలా బాగా చేయగలుగుతారండి. మనకి వాస్తు కన్సల్టెంట్స్ అని చెప్పుకుంటాం కదా, చాలా వరకు ఈ భావంకి సంబంధించిన వ్యక్తులే అయి ఉంటారండి. నెక్స్ట్ అండి, వీళ్ళకి ఒక మంచి సంతోషమైన సుఖంగా ఫ్యామిలీ ఉండాలి అని చాలా కోరికలు అనేది వీళ్ళకి ఉంటుందండి. లగ్నాధిపతి 4 బొమ్మల అలా ఇవ్వడం జరుగుతుంది. సో దాని వల్ల వీళ్ళకి లైఫ్లో ఆ సైడ్ ఎక్కువ వర్క్ అనేది, అంటే వీళ్ళ మైండ్ అనేది ఎక్కువ ఉండడం జరుగుతుంది. సో వీళ్ళు అవన్నీ చేస్తారు కూడా వీళ్ళ లైఫ్లో ఎక్కువ ఎక్కువ వీళ్ళు అచీవ్ చేసుకోవడానికి, వీళ్ళ కంఫర్ట్స్ అని అచీవ్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తారు. నెక్స్ట్ అండి, వీళ్ళు ఇంట్లో డొమెస్టిక్ వీళ్ళకి ఎన్విరాన్మెంట్ ఉంటుంది చూసినారా, అందులో వీళ్ళకి కొంచెం ఇంట్లో ఉండే వాతావరణం కొంచెం ఫ్లక్చువేటింగ్ అవుతుందండి. అంటే వీళ్ళకి కొంచెం ఇబ్బంది పెడుతుంది అది, జస్ట్ కొంచెం. ఎందుకంటే ఆ 4వ భావంకి ఉండే ఎమోషన్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి కాబట్టి, సో వీళ్ళ ఎమోషన్స్కి, అవతల ఎమోషన్స్కి సెట్ అవ్వదు. సో దానివల్ల కొంచెం ఫ్లక్చువేట్ అవుతుందండి. నెక్స్ట్ అండి, ఇప్పుడు వీళ్ళ లైఫ్లో ఎలా ఉంటుందంటే, వీళ్ళు డెవలప్ అవ్వాలి, వీళ్ళ కెరీర్లో ఉంటే చాలా వరకు వీళ్ళ ఇల్లుకి వీళ్ళ కెరీర్కి సంబంధం అనేది ఉంటుందండి. సో వీళ్ళ ఎమోషన్స్ని ఎలా అయితే వీళ్ళు కంట్రోల్ చేయగలుగుతారో, ఎలా అయితే వీళ్ళ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటారో, అప్పుడు వీళ్ళకి కెరీర్ గ్రోత్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చాలా బాగుంటుందని మనం చెప్పుకోవచ్చండి. సో అదండి, ఓవరాల్గా 4వ భావంలో లగ్నాధిపతి ఉంటే అండి. నెక్స్ట్ అండి, లగ్నాధిపతి 5వ భావంలో ఏ వ్యక్తి జాతకంలో అయినా అండి, లగ్నాధిపతి ఒకవేళ 5వ భావంలో ఉంటే వాళ్ళకి స్ట్రాంగ్ క్రియేటివిటీ స్కిల్స్ అనేది ఇవి ఇస్తాడండి. అంటే వీళ్ళకి మైండ్ అనేది ఎలా ఉంటుందంటే చాలా తెలివిగల వాళ్ళని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే 5వ భావం అంటేనే ఒక ఇంటెలిజెన్స్, మన యొక్క మైండ్ అని చెప్పుకుంటాం. ఎందుకంటే వీళ్ళ జీవితంలో చాలా వరకు నేర్చుకుంటూనే ఉంటారండి. లైఫ్ లాంగ్ ఏదో ఒకటి నేర్చుకోవాలి అన్న వీళ్ళ లోపల ఆ కుతూహలం అనేది ఉంటుందండి వీళ్ళకి. వీళ్ళ ప్యాషన్ ఏదైనా నేర్చుకోవడంలో చాలా చేయగలుగుతారు. చాలా బాగా తెలివితేటలు ఉండే వ్యక్తులని మనం చెప్పొచ్చండి. ఒక రిలేషన్షిప్స్లో కూడా రొమాంటిక్ పర్సన్స్ అని చెప్పొచ్చండి. చాలా వరకు రొమాంటిక్ పర్సన్స్ వీళ్ళు ఉంటారు. వీళ్ళకి కొందరు ఆర్టిస్ట్ ఉంటారు చూసినారండి, ఫిలిం ఇండస్ట్రీస్లో కానీ, ఆర్టిస్ట్ కానీ న్యాచురల్గా వీళ్ళకి టాలెంట్స్ అని చెప్తాం చూసినా. సో ఈ కాంబినేషన్ ఉండే వాళ్ళు అలా ఉంటారండి. వీళ్ళు అంటే ఇందులో వీళ్ళ పిల్లలు కూడా చాలా వరకు అభివృద్ధికి వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి. ఇలాంటి ఉండే వ్యక్తి జాతకంలో వీళ్ళకి పిల్లలతో కూడా చాలా సంతోషం అనేది ఉండడం జరుగుతుందండి. నెక్స్ట్ అండి, వీళ్ళకి ఎడ్యుకేషన్లో చాలా బాగా రానివ్వగలుగుతారండి. టీచింగ్ ఫీల్డ్స్ అని చెప్పుకుంటాం చూసినారా, టీచింగ్, ఏదైనా నాలెడ్జ్కి రిలేటెడ్ జాబ్స్, అండ్ ఇప్పుడు మనకు ఉండే ఐటీ సెక్టర్ కానీ, ఇంటెలిజెన్స్ ఉపయోగించే ప్రతి ఒక్క జాబ్లో ఈ కాంబినేషన్ వాళ్ళు చాలా బాగా చేస్తారండి. నెక్స్ట్ అండి, ఏదైనా రిస్క్ తీసుకోవటంని చాలా ఇష్టపడతారు. ఎందుకంటే ఎంత పెద్ద ప్రాబ్లంలైనా సాల్వ్ చేసే అంత మైండ్ వీళ్ళకు ఉంటుంది. వీళ్ళు ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మల్టిపుల్ వేస్ ఆలోచించే పర్సనాలిటీస్ అని మనం చెప్తామండి. సో ఏ ప్రాబ్లంకైనా వీళ్ళు రిస్క్ తీసుకొని సాల్వ్ చేస్తారండి. నెక్స్ట్ అండి, వీళ్ళకి బయటి ప్రపంచానికి ఎక్స్ప్రెస్ చేసేది ఉంటుంది చూసినారా, అది వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ అండి. సో అక్కడ వీళ్ళకి జస్ట్ ఏదైనా ఛాలెంజెస్ అనేవి ఫేస్ అవుతుందండి. ఎందుకంటే వీళ్ళకి ఫన్నీ నేచర్ ఉంటుంది, బయట సీరియస్గా ఉంటారు. బయట వ్యక్తులు కొంచెం సీరియస్గా ఉన్నారు అనుకో, వీళ్ళకి అక్కడ అప్పుడు సెట్ అవ్వక ఇబ్బంది వస్తుంది. సో ఈ ఫన్నీ నేచర్ ఒక్కొక్కసారి వీళ్ళకి ఇబ్బంది అనేది క్రియేట్ చేస్తుంది. అలా అండి. సో ఓవరాల్గా మనకి 5వ భావంలో కానీ లగ్నాధిపతి ఉంటే మనకి అది మంచి కాంబినేషన్ అండి. సుఖం అన్ని ఇస్తాడు అని చెప్పుకోవచ్చండి. లగ్నాధిపతి 6వ భావంలో, 6వ భావంలో అండి లగ్నాధిపతి ఉంటే ఈ వ్యక్తులు ఎలా ఉంటారంటే అండి, వీళ్ళకి హెల్త్ అంటే వీళ్ళ వెల్ బీయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయి ఉంటుంది ఈ వ్యక్తులకి. ఎంత పెద్ద ఛాలెంజ్ అయినా రానియండి, వీళ్ళు దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఈజీగా వీళ్ళకి లగ్నాధిపతి సపోర్ట్ చేస్తారండి. అంటే వీళ్ళకి వర్క్ మీద డిటర్మినేషన్ అనేది ఉంటుంది చూసినారు, అది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. వీళ్ళు చాలా ఒక సేవకులు అని చెప్పుకోవచ్చండి. గుడ్ సర్వీస్ పర్సన్స్ అందరూ ఈ కాంబినేషన్స్ నుంచి వస్తారండి. చాలా సర్వీస్ చేయగలుగుతారు వీళ్ళు. సర్వీస్ ఓరియంటెడ్ మైండ్ సెట్స్ అని చెప్పొచ్చండి మనం. వీళ్ళకి ఏదైనా హెల్త్ కేర్ డాక్టర్స్ అని చెప్పుకుంటాం చూసినారా, చాలా మంది ఈ కాంబినేషన్ వీళ్ళు హెల్త్ కేర్ ఫీల్డ్స్లో చాలా బాగా చేయగలుగుతారండి.
ఏదన్నా నెక్స్ట్ అండి, ఇప్పుడు వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది వర్క్ ఎన్విరాన్మెంట్లో కానీ, సో దానివల్ల వీళ్ళకి ఇబ్బంది అనేది కొంచెం అవుతుందండి. అంటే వీళ్ళు వర్క్లో, వీళ్ళు చేసే పనిలో వీళ్ళు కాన్ఫ్లిక్ట్స్ అనేది వీళ్ళకి వస్తుంటాయండి. సో దాన్ని వీళ్ళు ఎలా డీల్ చేస్తారు అనేది చాలా ఇంపార్టెంట్ అనేది వ్యక్తి జాతకంలో. వీళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి వీళ్ళ లైఫ్లో, తీసుకుంటారు కూడా వీళ్ళు. ఇంకొకటి వీళ్ళ అప్రోచ్ ఎలా ఉంటుందంటే ప్రాక్టికల్గా ఉంటుందండి. వీళ్ళు ప్రాక్టికల్ అప్రోచ్ పర్సనాలిటీస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఏదైనా వీళ్ళ డైలీ రొటీన్లో ఏం చేసినా కూడా ప్రాక్టికాలిటీ అనేది వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ అండి, ఇప్పుడు ఏదైనా మనకి వీళ్ళకి స్ట్రెస్ వచ్చింది చూసినారా, ఆ స్ట్రెస్ వచ్చినప్పుడు కూడా దాన్ని మేనేజ్ అనేది చేసుకోలేరండి. సో దానివల్ల వీళ్ళ డైలీ రొటీన్ అనేది ఇబ్బంది అవుతుంది. సో అది మేనేజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి డాగ్స్, పెట్స్ ఉంటాయి చూసినారా, అది ఈ కాంబినేషన్లో ఉన్న వాళ్ళకి క్రూషియల్ అంటే కొంచెం రోల్ అనేది ప్లే చేస్తుందండి వీళ్ళ లైఫ్లో. పెట్స్ కూడా చాలా కొంచెం ఇంపార్టెన్స్ అవ్వచ్చు, కనెక్టెడ్ అయి ఉంటుంది వీళ్ళకి. పెట్స్కి వీళ్ళకి కనెక్షన్స్ ఎక్కువగా ఉంటాయండి. ఓవరాల్గా అండి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నీకు ఇంకా కొంచెం ఫుల్ఫిల్మెంట్ ఎప్పుడు అంటే వీళ్ళకి ఎప్పుడు వస్తుందంటే, వీళ్ళ లైఫ్లో ఛాలెంజెస్ ఎప్పుడు ఎదుర్కొని వీళ్ళు ఆ ఆ ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేసినప్పుడు, వీళ్ళు ఒక మనిషికి సర్వీస్ చేసినప్పుడు, ఆ సర్వీస్లో వీళ్ళకి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఉన్నప్పుడు వీళ్ళకి ఫుల్ఫిల్మెంట్ అనేది రావడం జరుగుతుందండి. బట్ ఓవరాల్గా ఆరో భావంలో లగ్నాధిపతి ఉండటం అనేది, మనకి ఆరో భావం అంటే తెలుసు కదండి, కొంచెం అది మనకి నొప్పి స్థానం అని తెలిసి 6, 8, 12 జ్యోతిష్యంలో కొంచెం నొప్పి అని చెప్పుకుంటాం. బట్ దీన్ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అంటే, వీళ్ళ లైఫ్లో వీళ్ళ సర్వీస్ అనేది విడిచిపెట్టద్దండి. సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్స్ అయి ఉండాలి. సేవ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ థింగ్, హెల్త్ పరంగా ఆల్వేస్ దే షుడ్ వర్క్ ఆన్ దర్ బాడీ ఆర్ ఇన్ హెల్త్ కేర్ థింగ్స్. సో అట్లయితే వీళ్ళకి ఈ కాంబినేషన్ పాజిటివ్గా వర్కౌట్ అవుతుందండి. సో అదండి లగ్నాధిపతి ఆరో భావంలో ఉండటం అండి. నెక్స్ట్ అండి, లగ్నాధిపతి ఏడో భావంలో ఈ వ్యక్తులు ఎలా ఉంటారంటే అండి, రిలేషన్షిప్స్, బిజినెస్, పార్ట్నర్షిప్స్ అనేది వీళ్ళ లైఫ్లో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. వీళ్ళు ఒక వ్యక్తికి ఎలా ఇంట్రడ్యూస్ అవుతారు అంటే, వీళ్ళ ఐడెంటిటీ అనేది ఈ రిలేషన్షిప్ ద్వారానే వీళ్ళు ఒక వ్యక్తికి ఇంట్రడ్యూస్ అవ్వడం అనేది, వీళ్ళు అంటే ఒక పర్సన్స్కి గుర్తొచ్చేది ఏంటిదంటే చాలా గుడ్ కమ్యూనికేటర్ అండ్ మీడియేటర్ అండ్ రిలేషన్షిప్స్కి డీల్ చేసే పర్సన్ అన్నట్టు వేరే అలా ఆపోజిట్ పర్సన్స్ అనుకునే ఛాన్సెస్ ఉంటుందండి. అట్రాక్టివ్ పర్సనాలిటీ అని మనం చెప్పుకోవచ్చు. మ్యారేజ్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది వీళ్ళ లైఫ్లో. బిజినెస్ పార్ట్నర్షిప్ వీళ్ళకి సక్సెస్ ఇస్తుంది, అండ్ వీళ్ళ డిజైర్స్ కూడా ఫుల్ఫిల్ అవుతుంది. నెక్స్ట్ అండి, ఆ, వీళ్ళు ఎప్పుడైనా వీళ్ళ లైఫ్లో ఛాలెంజెస్ అనేది వచ్చాయంటే ఒకటే దాని మీద వస్తుందండి. ఇది ఏంటంటే కమిట్మెంట్స్. వీళ్ళ కమిట్మెంట్స్ అనేది వీళ్ళ లైఫ్లో వీళ్ళు ఇవ్వద్దు అండి. సో ఈ కమిట్మెంట్స్ వల్ల వీళ్ళకి లైఫ్లో ప్రాబ్లం అనేది వస్తుందండి. సో జస్ట్ ఇండిపెండెన్స్గా వీళ్ళు పార్ట్నర్షిప్ చేసినప్పటికీ మైండ్లో ఇండిపెండెంట్గా ఉండాలి. సో అప్పుడే వీళ్ళు ఏదైనా రానివ్వగలుగుతారండి. సో అదండి ఓవరాల్ లగ్నాధిపతి ఏ భావంలో ఉంటే. నెక్స్ట్ అండి, లగ్నాధిపతి ఎనిమిదో భావంలో, ఏ వ్యక్తి జాతకంలో అయినా అండి లగ్నాధిపతి ఎనిమిదో భావంలో ఉంటే ఈ వ్యక్తులకి ఎలా ఉంటుందంటే అండి, ఏదైనా హిడన్గా ఉండాలి, హిడన్గా చేయాలి, సీక్రెటివ్గా ఉండాలి అనుకునే కొంచెం పర్సనాలిటీస్ అని చెప్పొచ్చండి. వీళ్ళ లైఫ్లో వీళ్ళకి ఎప్పుడు గ్రోత్ వస్తుందంటే, ఏదన్నా చాలా పెద్ద దెబ్బ పడ్డప్పుడు వీళ్ళ గ్రోత్ వస్తుందండి. అంటే ఎలా అంటే పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ వీళ్ళ జీవితంలో, ఏదన్నా మనము కోల్పోవటం అనేది జరుగుతుంది చూస్తున్నారు వీళ్ళ లైఫ్లోకి. ఏదైనా పెద్ద సాక్రిఫైస్, ఏదైనా పెద్ద నష్టం జరిగినప్పుడు వీళ్ళ లైఫ్లో గ్రోత్ అనేది వస్తుందండి. ఎందుకంటే 8 హౌస్ అంటేనే ఒక వ్యక్తి యొక్క నొప్పి స్థానం. సో అందులో వీళ్ళ లగ్నాధిపతి ఉండటం వల్ల వీళ్ళ గ్రోత్ అనేది, వీళ్ళ లైఫ్లో నేర్చుకునేది అనేది ప్రతి ఒక్కటి వీళ్ళకి జరిగే పెయిన్ వల్ల, వీళ్ళకి జరిగే ట్రాన్స్ఫర్మేషన్స్ వల్ల జరుగుతుందండి వీళ్ళ లైఫ్లో. చాలా ట్రాన్స్ఫర్మేటివ్ పర్సనాలిటీస్ అండి వీళ్ళు. ఎలా ఉంటారంటే సైకాలజీ, నెక్స్ట్ తర్వాత మనకు ఆకల్ట్, ఆస్ట్రాలజీ, వీటికి సంబంధించిన వ్యక్తులు అని చెప్పుకోవచ్చండి. సో వీటి మీద వీళ్ళు చేస్తే గిన చాలా ఎక్సలెంట్గా రానివ్వగలుగుతారని మనం చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ అండి, రిలేషన్షిప్స్లో వీళ్ళు ఎమోషనల్గా ఎక్స్పీరియన్సెస్ అనేది ఫేస్ చేస్తారండి. ఎమోషనల్గా హర్ట్ అవ్వటం అలాంటివి జరుగుతాయండి. ఎందుకంటే డీప్గా వెళ్ళిపోతారు. ఎనిమిదో భావన లగ్నాధిపతి ఉండటం అంటే డీప్గా. సో వీళ్ళకి రిలేషన్షిప్స్లో కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. వీళ్ళకి చాలా అట్రాక్టివ్ పర్సనాలిటీస్ ఉంటుందండి. ఎందుకంటే వీళ్ళకి హిడన్గా
డీప్గా ఆలోచిస్తారు కాబట్టి ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనం అట్రాక్ట్ చేయగలుగుతామని అన్ని తెలిసిన స్కిల్స్ ఏ ఉంటాయండి వీళ్ళకి. నెక్స్ట్ అంటే వీళ్ళకి ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ అనేవి రావడం జరుగుతుందండి చాలా. అంటే ఎలా అంటే వీళ్ళకి ఆస్తులు అలా ఇన్హెరిటెన్స్ నుంచి అలా వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి. ఏదైనా హీలింగ్ ప్రొఫెషన్స్ అంటే ఒక నొప్పిని హీల్ చేసే వృత్తిలో డాక్టర్గా అలా ఏదైనా మన ఆస్ట్రాలజర్గా ఇలా ఉండే ప్రొఫెషన్స్లో వీళ్ళకి చాలా బాగా రానివ్వగలుగుతారని మనం చెప్పొచ్చండి. ఇంట్యూషన్ వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎదుటి మనిషిని అర్థం చేసుకునే మైండ్ సెట్ అండి. నెక్స్ట్ అండి వీళ్ళ లైఫ్‌లో వీళ్ళు ఒక ఇన్వెస్టిగేటర్స్‌గా కూడా ఉంటారండి. ఇన్వెస్టిగేటర్స్ అంటే చాలా వరకి మనకి ఇన్వెస్టిగేషన్ అనేది ఎందుకొస్తుందంటే, మనకి థాట్స్ అనేటివి ఎప్పుడు నెగెటివ్‌గా ఉన్నప్పుడే కదండీ మనం ఇన్వెస్టిగేట్ చేయాలి అనుకుంటాం. సో, అలా. సో, వీళ్ళకి ఆ మైండ్ సెట్ అలా ఉండటం వల్ల కొంచెం ఇన్వెస్టిగేటివ్ మైండింగ్‌లో ఉంటారని చెప్పొచ్చండి. సో, అలా అండి ఓవరాల్‌గా ఈ కాంబినేషన్ బ్యాడ్ అని అయినప్పటికీ కూడా, అష్టమ స్థానం నెగెటివ్ అయినప్పటికీ కూడా, ఇదొక బ్యూటిఫుల్ కాంబినేషన్ ఎలా అవుతుందంటే అండి, వీళ్ళు ఎప్పుడైనా వీళ్ళు చేసే వర్క్‌ని హిడెన్‌గా పెట్టుకొని ఇన్వెస్టిగేటింగ్ ప్రొఫెషన్స్‌లో గానీ, ఆకల్ట్‌లో గానీ, లేకుంటే రీసెర్చ్‌లో గానీ, లేదా నెక్స్ట్ ఏదైనా ఆహ్, ట్రాన్స్‌ఫర్మేటింగ్ అంటే ఇప్పుడు మనకి ఒక వ్యక్తిని ట్రాన్స్‌ఫర్మేషన్ ఎలా ఉంటుంది? ఎగ్జాంపుల్ జిమ్ ఉంది. జిమ్ ఒక మనిషి బాడీని తయారు చేస్తారు కదండీ! సో, అలా ఒక మనిషిని ట్రాన్స్‌ఫార్మ్ చేస్తారు. సో, ఇలాంటి ప్రొఫెషన్స్. సో, ఇట్లాంటి ప్రొఫెషన్స్‌లో వీళ్ళు ఉండటం వల్ల వీళ్ళ లైఫ్‌లో చాలా గ్రోత్ వస్తుంది. హీలింగ్ ప్రొఫెషన్స్. సో, అదండి లగ్నాధిపతి అష్టమ భావంలో ఉన్నప్పటికీ మనం ఇలాంటి ప్రొఫెషన్స్ వీళ్ళు ఇంక్లూడ్ చేసుకుంటే వీళ్ళకి బాగుంటుందని మనం చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ అండి. లగ్నాధిపతి తొమ్మిదో భావంలో ఏ వ్యక్తి జాతకంలో అయినా లగ్నాధిపతి తొమ్మిదో భావంలో ఉంటే ఎలా ఉంటుందంటే వీళ్ళకి ఫిలాసాఫికల్ అంటే రిలీజియస్గా ఫిలాసఫీ చెప్పటం కానీ స్పిరిచువల్గా ఉండే పర్సనాలిటీస్ అని మనం చెప్పుకుంటాం. వీళ్ళకి చాలా నాలెడ్జ్ అనేది ఉండటం జరుగుతుంది. ఒక ట్రావెల్ ఓరియంటెడ్ పర్సన్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అండి. వీళ్ళు ఒక చాలా బ్రాడ్ మైండెడ్ పర్సన్స్. ఎందుకంటే తొమ్మిదో భావం అంటే ఒక చాలా జ్ఞానం ఇవ్వటం అండి. సో అందులో మీ లగ్నాధిపతి ఉండటం వల్ల ఈ వ్యక్తులకి చాలా బ్రాడ్ మైండెడ్ ఉంటుంది. చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తారండి. వీళ్ళు న్యాచురల్గా టీచర్స్ అవుతారు. న్యాచురల్ టీచర్స్ అని చెప్పొచ్చు. వీళ్ళు టీచింగ్ ప్రొఫెషన్స్లో చాలా మంది ఉంటారు. వీళ్ళు ఒకవేళ లేకపోయినా కూడా వీళ్ళు ఏ వృత్తిలో ఉన్నా కూడా వీళ్ళు న్యాచురల్గా టీచింగ్ అనేది వీళ్ళకి ఒక ఇన్బిల్ట్ స్కిల్ అండి. ఒక మెంటర్గా ఉంటారు. ఒక గుడ్ మెంటర్గా వీళ్ళు ఉండే ఛాన్సెస్ ఉంటుందండి బికాస్ ఆఫ్ దేర్ నాలెడ్జ్. వీళ్ళకి ఎలా అంటే అండి ఏదైనా రిలేషన్షిప్స్ ఉన్నాయనుకోండి ఆ రిలేషన్షిప్స్లో వీళ్ళు ఇంటెలిజెన్స్ ఎక్స్చేంజ్ అనేది చేయడం జరుగుతుందండి. ఏదైనా అంటే వీళ్ళకి ఏదైనా ఎవరైనా ఉన్నారనుకో వీళ్ళకు ఉండే జ్ఞానాన్ని షేర్ చేయాలి అని వీళ్ళు అనుకుంటారండి. నెక్స్ట్ అండి వీళ్ళకి ఏవైతే వీళ్ళకి కల్చర్, రిలీజియన్, ట్రెడిషన్స్ ఉన్నాయనుకో, ఆ బిలీఫ్ సిస్టమ్స్ అనేది వీళ్ళకి చాలా ఇంపార్టెంట్. వీళ్ళకు ఉండే రిలీజియన్స్ థింగ్స్ ఆ బిలీఫ్స్ మీద చాలా స్టిక్ ఆన్ అయి ఉంటారండి. ఎలా అంటే వీళ్ళకి ఫారెన్ ల్యాండ్‌కి కూడా వీళ్ళకి చాలా కనెక్షన్ అనేది ఉంటుందండి. సమ్ పీపుల్ ఆల్సో వీళ్ళు ఫారెన్‌కి కూడా వెళ్తారు. లేదా ఫారెన్‌కి వెళ్ళాలని వీళ్ళకి ఉంటుంది. చాలా చాలా ఛాన్సెస్ అనేది ఉంటుందండి. ఈ కాంబినేషన్ ఫారెన్‌కి గుడ్ కాంబినేషన్ మనం చెప్పుకుంటామండి. పర్సనల్ గ్రోత్‌లో కూడా వీళ్ళకి ఎడ్యుకేషన్ ఫ్యాక్టర్ చాలా వరకి వీళ్ళకి ముందుకు తీసుకెళ్తుందండి. వీళ్ళకి గ్రోత్ పర్సనల్ గ్రోత్‌కి ఎడ్యుకేషన్ అనేది. జీవితంలో ఏదన్నా జీవితం యొక్క డీప్ మీనింగ్ తెలుసుకోవాలంటే ఈ కాంబినేషన్ వాళ్ళకి చాలా ఈజీ అవుతుందండి అది. చాలామంది ఈజీగా అట్రాక్ట్ చేయగలుగుతారు. ఓవరాల్‌గా నైన్త్ హౌస్‌లో లగ్నాధిపతి ఉండటం అనేది ఒక వ్యక్తి జాతకానికి భాగ్యం అని చెప్పుకోవచ్చండి. సో, చాలా గుడ్ కాంబినేషన్ అండి ఇది. ఆహ్, ఏంటంటే అండి వీళ్ళకి ఒక అడ్వైస్ ఏంటంటే వీళ్ళు ఎవరితోనన్నా డీల్ చేసేటప్పుడు అందరికీ ఫిలాసఫీ ఆహ్, టీచింగ్ ఇలా కొందరికి పర్సనాలిటీస్‌కి నచ్చవు. సో, వీళ్ళేం చేయాలి అంటే అండి, వీళ్ళని ఎవరైతే అప్రోచ్ అయ్యి పలానా క్వెషన్ అడుగుతారో అప్పుడే వీళ్ళు ఓపెన్ అప్ అవ్వాలి. లేదంటే వీళ్ళ పర్సనాలిటీని అవతల వాళ్ళు రాంగ్‌గా జడ్జ్ చేస్తారండి. వీళ్ళు అడిగినప్పుడు తప్ప ఎక్కువగా రెస్పాండ్ కావద్దు. బట్ ఇదే అండి ఈ తొమ్మిదో భావంలో లగ్నాధిపతి ఉండడం వల్ల ఆ టీచింగ్ స్వభావం అనేది వీళ్ళకి ఇన్‌బిల్ట్ కాబట్టి అడగకపోయినా చెప్తారు. సో, అది వీళ్ళు కొంచెం మినిమైజ్ చేసుకుంటే బాగుంటుందండి. సో, అదండి లగ్నాధిపతి తొమ్మిదో భావంలో. నెక్స్ట్ లగ్నాధిపతి పదో భావంలో ఈ వ్యక్తులు ఎలా ఉంటారంటే అండి వీళ్ళని ఎలా గుర్తుపట్టచ్చు అంటే వర్క్ వర్క్ ఓరియంటెడ్ పర్సన్స్. వీళ్ళని గుర్తుపట్టేది కూడా ఒక పబ్లిక్ ఇమేజ్లో మీరు ఎలా అంటే కెరీర్ ద్వారానే గుర్తుపడతారండి.
ఉద్యోగానికి సంబంధించిన దాంట్లోనే వీళ్ళని మనము రికాగ్నైజ్ చేయగలుగుతాం. వీళ్ళకి చాలా స్ట్రాంగ్ అంబిషన్స్ అండ్ డిజైర్స్ ఉంటాయి. వర్క్‌లో ఒక పెద్ద రోల్‌లో ఉండాలి. ఒక లీడర్‌షిప్‌లో ఉండాలి. ఒక చాలా చాలా అంబిషన్స్ ఉంటాయి వీళ్ళకి వర్క్‌లో. లీడర్‌షిప్ క్వాలిటీస్ అనేటివి వీళ్ళకి ఇన్‌బిల్ట్ స్కిల్స్. లగ్నాధిపతి ఎప్పుడైనా పదో భావంలో ఉండటం అంటే వీళ్ళు ఒక గ్రేట్ లీడర్స్ అవుతారండి. ఏ వ్యక్తికి కొన్ని చాలా పెద్ద వ్యక్తులు ఉంటారో తెలుసు కదండీ! పొలిటీషియన్స్ కానీ బిగ్ బిగ్ లీడర్స్ చాలా మందికి ఈ లగ్నాధిపతి పదో భావంలో ఉండడం జరుగుతుందండి. వీళ్ళకి లగ్నాధిపతి పదో భావంలో ఉండడం వల్ల వీళ్ళ కార్యక్షేత్రంలో ఏ పని చేయడంలో కూడా వీళ్ళకి ఈ కాంబినేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో, దానివల్ల వీళ్ళకి అన్ని డిజైర్స్ ఫుల్‌ఫిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. వీళ్ళు ఏదైనా మేనేజ్మెంట్ గానీ, ఏదైనా గవర్నెన్స్, అడ్మినిస్ట్రేషన్ ఫీల్డ్‌లో చాలా రాణివ్వగలుగుతారని మనం చెప్పొచ్చండి. వీళ్ళకేంటంటే నేచురల్‌గా ఎబిలిటీ ఉంటది. ఎదుటి వ్యక్తిని మోటివేట్ చేయటం. ఆ మోటివేషన్ స్కిల్స్ అనేటివి వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇన్‌స్పైర్ చేయగలుగుతారు. ఎందుకంటే వీళ్ళకుండే పర్సనాలిటీని చూస్తే ఆటోమేటికల్‌గా ఇన్‌స్పైర్ అయిపోతారు ఎదుటి వ్యక్తులు. అలా ఉంటారన్నట్టు వీళ్ళు. ప్రొఫెషనల్ లైఫ్ అనేది వీళ్ళకి చాలా బావుంటుంది. అయినప్పటికీ పర్సనల్ లైఫ్ ఇంపాక్ట్ అనేది జరుగుతుందండి. ఎందుకంటే వీళ్ళు వర్క్‌లో ఎక్కువ స్పెండ్ చేస్తారు కాబట్టి వీళ్ళకి పర్సనల్ లైఫ్‌లో ఇబ్బందనేది రావటం జరుగుతుంది. డ్యూ టు వర్క్ అండి. అదొకటి చిన్న నెగెటివ్ వీళ్ళకి. అది జస్ట్ ఆ పర్సనల్ లైఫ్‌ని కూడా బ్యాలెన్స్ ఒకవేళ చేయగలిగితే అప్పుడు వీళ్ళు చాలా బాగా రాణివ్వగలుగుతారు వీళ్ళ లైఫ్‌లో అని చెప్పుకోవచ్చండి. సో, అదండి ఓవరాల్‌గా లగ్నాధిపతి పదో భావంలో ఉంటే. నెక్స్ట్ అండి. లగ్నాధిపతి 11వ భావంలో ఏ వ్యక్తి జాతకంలో అయినా లగ్నాధిపతి 11వ భావంలో ఉండటం వల్ల అండి ఈ వ్యక్తులు ఎలా ఉంటారంటే ఫ్రెండ్షిప్స్కి చాలా ఇంపార్టెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇంకా ఫ్రెండ్షిప్స్ వీళ్ళ లైఫ్లో చాలా కీ రోల్ ప్లే చేస్తాయండి. వీళ్ళకి సోషల్ నెట్వర్క్స్ అండ్ సొసైటీ దానిలో వీళ్ళకి ఒక చాలా మంచి పేరు అనేది ఉండటం జరుగుతుందండి. అండ్ వీళ్ళకి డిజైర్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ డిజైర్స్ ఫుల్ఫిల్లింగ్లో కూడా వీళ్ళకి సోషల్ కనెక్షన్స్ చాలా ఉపయోగపడతాయండి. వీళ్ళు ఏదైనా ఐడియాస్ ఏమైనా వచ్చాయనుకోండి, ఆ ఐడియాస్ కూడా వీళ్ళ ఫ్రెండ్షిప్ అండ్ సోషల్ వాళ్ళతో ఎక్కువ షేర్ చేసుకుంటారండి. అండ్ వీళ్ళకి ఎప్పుడైనా వీళ్ళ పర్సనల్ గ్రోత్ కూడా వీళ్ళకి సొసైటీ ద్వారా, సోషల్ ద్వారా, మీడియా ద్వారా చాలా ఉంటుందండి. వీళ్ళకి ఫ్రెండ్షిప్స్ వల్ల వీళ్ళకి చాలా సపోర్ట్ అనేది దొరుకుతుందండి వీళ్ళ లైఫ్‌లో. ఒక ఫ్రెండ్షిప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి. ఇప్పుడు టెక్నాలజీ, కమ్యూనికేటింగ్ ఏదైనా ఉందనుకోండి, గ్రూప్స్ ద్వారా చేసేది, అందులో వీళ్ళు చాలా రన్ ఇవ్వగలుగుతారని మనం చెప్పొచ్చండి. నెక్స్ట్ అండి, నెట్వర్కింగ్ స్కిల్స్ కూడా వీళ్ళకి చాలా ఎక్సలెంట్‌గా ఉంటాయి. ఈజీగా వీళ్ళు అట్రాక్ట్ చేయగలుగుతారు ఏ పర్సన్‌తో మాట్లాడినా కూడా. ఇప్పుడు ఒక స్ట్రాంగ్ సెన్స్ అనేది ఉంటుందండి వీళ్ళకి. ఒక కమ్యూనిటీస్‌కి వీళ్ళకి సంబంధం. అంటే ఏదైనా గ్రూప్‌లో ఉన్నారనుకోండి, ఆ గ్రూప్‌లో వీళ్ళొక లీడర్‌గా ఉండగలిగే కెపాసిటీ వీళ్ళకుంటుంది. ఎందుకంటే కమ్యూనిటీని లీడ్ చేసే అంత ఉంటుంది. ఎందుకంటే లగ్నాధిపతి 11లో ఉండడం వల్ల దానిని డామినేట్ చేస్తాడు. సో, వీళ్ళకి ఎంత ఫ్రెండ్స్ ఉన్నా కూడా ఆ ఫ్రెండ్స్‌లో వీళ్ళు లీడింగ్ చేయగలిగే కెపాసిటీస్ ఉంటుందండి. వీళ్ళకి డిజైర్ ఫుల్‌ఫిల్‌మెంట్‌కి ఈ కాంబినేషన్ చాలా ఉపయోగపడుతుందండి. వీళ్ళకి ఏ కోరికలున్నా కూడా ఈజీగా వీళ్ళు ఎట్లా దాన్ని అచీవ్ చేసుకోవాలి అని వాళ్ళకి తెలుస్తదండి. ఎందుకంటే అండి 11వ భావం అంటేనే మన డిజైర్స్ ఫుల్ఫిల్మెంట్ అని చెప్పుకుంటామండి. సో, అలా అండి. ఓవరాల్‌గా లగ్నాధిపతి 11వ భావంలో ఉండటం బాగా గుడ్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ అండి. లగ్నాధిపతి 12వ భావంలో ఏ వ్యక్తి జాతకంలో అయినా అండి లగ్నాధిపతి ఒకవేళ 12వ భావంలో ఉంటే ఈ వ్యక్తులు ఎలా ఉంటారంటే అండి వీళ్ళకి చాలా ఎలోన్ ఉండే పర్సనాలిటీస్ అని మనం చెప్పుకోవచ్చండి. అంటే ఎలోన్ ఎందుకు అంటే అండి 12 అంటే ఒకటో భావానికి 12వ భావం అండి. అంటే అన్నిటికంటే దూరంగా. సో, వీళ్ళు ఎలోన్‌గా ఉండే పర్సనాలిటీస్ అని చెప్పుకోవచ్చండి. స్పిరిచువల్ గ్రోత్ కూడా వీళ్ళకి చాలా ఈజీగా వస్తుందండి. వీళ్ళు ఒకవేళ స్పిరిచువాలిటీ ట్రై చేస్తే. సో, స్పిరిచువల్ పర్సన్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అండి. వీళ్ళు చాలా క్రియేటివ్ పర్సన్స్ అండి. వీళ్ళకి ఇమాజినేషన్ చాలా, చాలా పవర్ ఉంటుంది ఇమాజినేషన్. ఎలా అంటే అండి, సబ్‌కాన్షియస్ లెవెల్‌లో ఆలోచించేంత మైండ్ అనేది వీళ్ళకి ఈ కాంబినేషన్ ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ అండి, వీళ్ళ లైఫ్‌లో కొంచెం ఛాలెంజెస్ అనేది ఫేస్ చేస్తారండి. ఎప్పుడు వీళ్ళ బౌండరీస్ సెట్ చేసుకోనప్పుడు. వీళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక బౌండరీ సెట్ చేసుకున్నప్పుడు వీళ్ళ లైఫ్‌లో ఛాలెంజెస్ అనేటివి ఉండవండి. ఎందుకంటే ఆళ్ళందరి నుంచి వీళ్ళు దూరంగా వెళ్లి ఉండటం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఒక బౌండరీ పెట్టాడు. సో, వీళ్ళకి ఇబ్బందులు అనేది రావండి. నెక్స్ట్ అండి ఈ వ్యక్తులు ఎలా ఉంటారంటే, చాలా మందితోని వీళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారండి. అందరు ఫ్రెండ్స్ ఉంటారు. అందరితోని ఎళ్తారు. కాకపోతే ఎంత మందితోనున్నా వీళ్ళ మైండ్ అనేది ఎప్పటికి ఎలోన్‌గానే ఉంటుంది. 100 మెంబర్స్‌లో ఉన్నా కూడా వీళ్ళకి సెపరేట్‌గా వీళ్ళ థింకింగ్ వీళ్ళ గురించి ఒకటి ఉంటుందండి. ఎలోన్‌గా. సో, అలాంటి పర్సన్స్ అని మనం చెప్పుకోవచ్చండి. ఫిలాసఫికల్ పర్సన్స్, స్పిరిచువల్ పర్సన్స్ అని చెప్పొచ్చండి. సో, వీళ్ళ లైఫ్‌లో 12వ భావం అంటే మనకి దుస్థాన భావం అని తెలుసు కాబట్టి, దీనిని పాజిటివ్‌గా ఎలా మనం జేసుకోవాలి అంటే అండి, మన లైఫ్‌లో స్పిరిచువాలిటీ ఇన్వాల్వ్ జేయాలి. ఎప్పుడైనా
ఈ వ్యక్తులు ఎక్కడ బాగా చేయగలుగుతారంటే అండి, వీళ్ళ ఇంట్లో కాకుండా ఏదైనా ఇంటి నుంచి దూరంగా ఉండే ప్లేస్లో వీళ్ళు చాలా బాగా రానివ్వగలుగుతారండి. వర్క్స్ అని చెప్పుకుంటామా అండి, వీళ్ళు స్పిరిచువల్ ప్రొఫెషన్స్ కానీ, ఏదైనా యోగాకి సంబంధించి ఎక్సర్సైజ్కి సంబంధించింది ప్రొఫెషన్స్ కానీ, మెడిటేషన్ సంబంధించింది కానీ, సో ఇలా కొన్ని ఇంకా వీళ్ళకి లాస్కి సంబంధించిన బిజినెసెస్ కానీ, సో ఇలాంటి దాంట్లో వీళ్ళు చాలా బాగా రానివ్వగలుగుతారండి. అంతే అండి. లగ్నాధిపతి 12వ భావంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇప్పుడు మనం చెప్పుకున్న దాంట్లో ఒకవేళ వాళ్ళ డైరెక్షన్ అనేది పెట్టుకుంటే బాగుంటుందండి. సో అదండి ఓవరాల్గా లగ్నాధిపతి అన్ని భావాలలో ఎలా ఉంటుంది అనేది మనము ఈరోజు చెప్పుకున్నామండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఐ విల్ రెస్పాండ్. హోప్ యూ ఆల్ లైక్డ్ మై వీడియో అండి. థ్యాంక్ యూ ఆల్.